హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి భారత్ జట్టు ఈ విధంగానే ఉండబోతున్నట్లయితే టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రిడిక్షన్ రూపంలో అయితే చెప్పడం జరిగింది. ఈ జట్టులో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్కి అయితే భారీ షాక్ తగిలింది. అదేవిధంగా ఎస్ఎస్సి జైస్వాల్కి మాత్రమైతే చోటు లభించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ జట్టులో వచ్చేసరికి ఎవరెవరు చోటు లభించింది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి పాకిస్తాన్ వేదికగా జరగబోతున్నట్లయితే ఇప్పటికే ఐసీసీ అయితే చెప్పడం జరిగింది. ఈ ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి పూర్తి షెడ్యూల్ అయితే ఐసీసీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మన టీమిండియా మ్యాచ్లో వచ్చేసరికి దుబాయ్ వేదిక అయితే జరగబోతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే చెప్పింది. ఈ ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు అయితే జరగబోతుంది. మన టీమిండియా తొలి మ్యాచ్ వచ్చేసరికి బంగ్లాదేశ్తోనైతే తొలి మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత పాకిస్తాన్తో సెకండ్ మ్యాచ్, ఆ తర్వాత న్యూజిలాండ్తో మూడో మ్యాచ్ అయితే జరగనుంది. మొత్తంగా 3 గ్రూప్ మ్యాచ్ తర్వాత సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు అయితే జరుగుతాయి. అయితే ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి అటు సోషల్ మీడియాలో కానీ టీమిండియా జట్టు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, రకరకాల రూమర్స్ అయితే రావడం జరిగినాయి. అయితే దీని గురించి పూర్తి క్లారిటీ రావాలంటే ఈ రోజు లేదా రేపటి లోపు మన బీసీఐ మాత్రమైతే ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి జట్టును అయితే ప్రకటించబోతున్నట్లయితే చెప్పడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి 12 లోపు అయితే జట్టును ప్రకటించాలని అయితే ఐసీసీ అయితే లాస్ట్ డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇవాళ లేదా రేపులోగా ఖచ్చితంగా ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి బీసీఐ అయితే జట్టును అయితే ప్రకటించబోతుంది మన బీసీఐ మాత్రమైతే. అయితే ఇది ఇలా ఉండగానే మన టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా మాత్రమైతే ఛాంపియన్ ట్రోఫీ 2025లో భారత్ జట్టు మాత్రమే ఈ విధంగానే ఉండబోతున్నట్లయితే ఒక ప్రిడిక్షన్ రూపంలో జట్టును అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈ జట్టులో చూసుకుంటే చాలామంది సీనియర్ ప్లేయర్లతో పాటు యంగ్ ప్లేయర్లకు అయితే చోటు లభించింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా T20 స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్కు మాత్రమైతే ఈ జట్టులో అయితే చోటు లభించలేదు. అదేవిధంగా విధ్వంసకరమైన బ్యాటర్ సంజు శాంసన్ కూడా ఈ జట్టులో అయితే చోటు లభించలేదని చెప్పుకోవచ్చు. వారితో పాటు కొంతమంది ప్లేయర్లకు అయితే చోటు లభించలేదు. అదేవిధంగా ఈ జట్టులో చూసుకుంటే కొత్తగా ఎస్ఎస్సి జైస్వాల్ కానీ, రిషబ్ పంత్ కానీ, అక్షర్ పటేల్ కానీ, అదేవిధంగా హర్షదీప్ సింగ్ వంటి ప్లేయర్స్కి అయితే ఛాంపియన్ ట్రోఫీ అయితే చోటు లభించడం జరిగింది. ఓవరాల్గా మన ఆకాష్ చోప్రా ప్రకటించిన జట్టులో చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే ఎంపిక చేయడం జరిగింది. బ్యాకప్ ఓపెనర్గా వచ్చేసరికి ఎస్ఎస్సి జైస్వాల్ అయితే ఎంపిక చేయడం జరిగింది. మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్ను, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ను వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అయితే ఎంపిక చేయడం జరిగింది. ఆల్రౌండర్ కేటగిరీలో వచ్చేసరికి 3 ప్లేయర్ని అయితే ఎంపిక చేయడం జరిగింది. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ని అయితే ఆల్రౌండర్ కేటగిరీలో ఎంపిక చేయడం జరిగింది. స్పెషలిస్ట్ స్పిన్నర్గా వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ని అయితే తీసుకున్నాడు. అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే ఈసారి అయితే 4 ప్లేయర్ని అయితే ఎంపిక చేయడం జరిగింది. యథావిధిగా జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్లను మాత్రమైతే పేస్ విభాగంలో అయితే ఎంపిక చేశాడు. ఓవరాల్గా మన టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఛాంపియన్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టు మాత్రమైతే ఈ విధంగానే ఉంది. మరి చూడాలి ఛాంపియన్ ట్రోఫీ కోసం మరి టీమిండియా జట్టునైతే ఈరోజు లేదా రేపు అయితే బీసీఐ అయితే ప్రకటించబోతుంది. దాని గురించి పూర్తి డీటెయిల్స్ రాగానే మరొక వీడియో చేస్తాను. మరి ఆకాష్ చోప్రా ప్రకటించిన విధంగానే జట్టు ఉంటుందా లేదా ఏదైనా మార్పు చేర్పులు ఉంటుందా అనేది అయితే మన జట్టు ప్రకటన తర్వాతనే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఇదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. 99% మాత్రమైతే. మరి చూడాలి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.